హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు మనం ఫైనాన్స్కి సంబంధించిన ఒక టాపిక్తో ముందుకెళ్దాం. మనం నెలకి ఒక 10,000 సేవింగ్ చేస్తూ ఉంటే మీకు ₹1 కోటి కావాలి. సో ఇది కావడానికి 1 crore కావడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది, ఎక్కడైతే మీకు అమౌంట్ ₹1 కోటి అవుతుంది అనేది ఇప్పుడు మనం ఆప్షన్ మాట్లాడుకోబోతున్నాం. నేనైతే దీనికి మ్యాక్సిమం మ్యూచువల్ ఫండ్నే రిఫర్ చేస్తాను. మీరు కనుక ఎవ్రీ మంత్ ఒక 10,000 కనుక మ్యూచువల్ ఫండ్లో సేవ్ చేసుకుంటూ పోతే ఓకే, కేవలం మీకు యావరేజ్గా ఒక 20 years కనుక మీరు అలా సేవ్ చేసుకుంటూ పోతే యావరేజ్గా 13% తీసుకున్నా సరే, యావరేజ్గా 13% ఇంట్రెస్ట్ రేట్ వచ్చినా సరే మీకు ₹1 కోటి దాటిపోతుంది 20 yearsలో. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుందన్నమాట, మ్యూచువల్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, అసలు బేసిక్గా మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ పాటించాలి, సో మన గోల్ సెట్టింగ్ ఎలా ఉండాలి. సో ఇప్పుడు మనం కరెక్ట్గా 5 points మాట్లాడుకుందాం. ఈ 5 points కనుక అబ్జర్వ్ చేస్తూ మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మన ఇన్కమ్ చాలా బాగా వస్తుంది. ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ గోల్ సెట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి మనం స్కూల్లో చదివేటప్పుడు నాకు 10th క్లాస్లో ఇన్ని మార్క్స్ రావాలి, నేను ఈ క్లాస్లో ఉండాలనేది ఒక గోల్ పెట్టుకుంటాం. కాలేజ్ డేస్లోకి వచ్చినప్పుడు ఓకే, నా కెరీర్ ఎలా ఉండాలి అనేది ఒక గోల్ పెట్టుకుంటాం. జాబ్లోకి వచ్చినప్పుడు జాబ్లో పలానా టైంకి నా శాలరీ ఇంత పెరగాలి, లేదా నేను ఇంత లీడర్ అవ్వాలి, టీమ్ లీడర్ అవ్వాలని గోల్ పెట్టుకుంటాం. అవునా? సో ఇలా గోల్స్ పెట్టుకొని కెరీర్ నడిపిస్తూ ఉంటాం. మరి మ్యూచువల్ ఫండ్ లేదా ఇన్వెస్ట్మెంట్కి వచ్చేవరకు గోల్ లేకుండా ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? ఓకే, సో మీరు గోల్ సెట్ చేసుకునే దాన్ని బట్టి మన ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనేది ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్కి మీరు కార్ తీసుకోవాలనుకుని గోల్ అనుకోండి, దానికి తగ్గట్టు ఒక ప్లానింగ్ ఉంటుంది. సో ఒకవేళ మీరు హౌస్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, దానికి తగ్గట్టు ఒక గోల్ ఉంటుంది. ఒకవేళ మీరు రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోండి, దానికి తగ్గట్టు ఒక గోల్ ఉంటుంది. ఫస్ట్ మీరు కార్ తీసుకోవడానికా, ఇల్లు కొనడానికా, పిల్లల మ్యారేజ్కా, లేకపోతే రిటైర్మెంట్కా, లేదా పిల్లల ఎడ్యుకేషన్కా, ఇదేమీ లేదు, ఓన్లీ వెల్త్ క్రియేషన్ కోసమే అనుకుంటున్నారు, జస్ట్ ఏదో సేవ్ చేయాలనుకుంటున్నారు అంటే ఫ్యూచర్లో వెల్త్ క్రియేషన్ కోసం, అంటే దాచిపెట్టుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం. సో దీనికి కూడా ఒక గోల్ అన్నట్టే. ఇలా మనం గోల్ని బట్టి మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఉంటుంది అనమాట. ఓకే, ఎలా పడితే అలా మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోకూడదు, మనం గోల్తో డిసైడ్ అయ్యి వెళ్ళాలి. సో సెకండ్ రిస్క్ వచ్చేసి డ్యూరేషన్ అండ్ రిస్క్. ఈ గోలు, ఈ డ్యూరేషన్ బట్టే ఇన్వెస్ట్మెంట్ అని ఆధారపడి ఉంటుంది. సో ఈ రెండు ఇంటర్లింక్ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్కి మీరు ఇప్పుడు ఒక జాబ్ స్టార్ట్ చేశారు. ఓకే, మీరు ఈ జాబ్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఒక 3 yearsలో ఒక కారు కొనాలనుకుంటున్నారు. సో మీకు ఆ కార్కి 10 lakhs కావాలి. సో ఈ 10 lakhs కోసం అని చెప్పేసి మీకు మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది ఇప్పుడు ప్లాన్ చేసుకోబోతున్నాం. సో ఈ 3 yearsలో మీకు 3 years టైం పీరియడ్ డ్యూరేషన్ వచ్చింది. సో మీకు కావాల్సిన అమౌంట్ కూడా ఫిక్స్ అయిపోయింది, గోల్ ఫిక్స్ అయిపోయింది. సో దీనికి ఎలా ప్లాన్ చేసుకోవాలి? మీ డ్యూరేషన్ బట్టి కూడా రిస్క్ ఉంటుందన్నమాట. సో మనం ఎంత రిస్క్ తీసుకుంటామో రిటర్న్ కూడా అంతే ఉంటుంది. ఒక్కోసారి రిస్క్ తీసుకున్నా కానీ మనకి రిటర్న్స్ అంత రాకపోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి మీరు ఒక 105 వస్తుందన్న కాడ ₹100 పెట్టారు, 105 వస్తుందన్న కాడ ఒక్కోసారి 95 కూడా వస్తూ ఉంటుంది. అవునా? సో ఈ రిస్క్ని ఎలా తీసుకోవాలి, ఈ రిస్క్ని ఎలా తగ్గించుకోవాలి, ఇవి కూడా మనం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మనం గోల్ ఫిక్స్ చేసుకున్నాం కదా, ఆ గోల్కి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలని ఆప్షన్ తెలుసుకుంటూ వెళ్దాం. 3 yearsలో ఒక కార్ కొనాలనుకుంటున్నారు, మీ కార్ కాస్ట్ వచ్చేసి 6 lakhs. ఓకే, సో దీనికి మీరు మనకి ఎప్పుడైనా సరే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి, తక్కువ డ్యూరేషన్ ఉన్నప్పుడు మనం డెబ్ట్స్ ఫండ్కి వెళ్ళడమే బెటరు. డెబ్ట్స్ ఫండ్స్లో ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉండదు, 7%, 8% అలా వస్తుందన్నమాట. మీకు రిస్క్ తక్కువ, రిటర్న్స్ కూడా తక్కువే. సో మీకు ఎలాంటి రిస్క్ లేకుండా రిటర్న్స్ కూడా యావరేజ్గా వస్తూ మీకు ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా కొంచెం బెటర్గానే వస్తాయి అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్కి మ్యూచువల్ ఫండ్ క్యాలిక్యులేటర్కి వెళ్దాం. ఓకే, మ్యూచువల్ ఫండ్ క్యాలిక్యులేటర్లో ఇప్పుడు నేను సిప్లోకి వచ్చాను, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో వచ్చేసి మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చేసి 59 చేసాము. నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేసి 3 years పెట్టాము. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మనం డెప్ట్ ప్లాన్ అనుకున్నాం కాబట్టి 7. సో ఇలా పెట్టినప్పుడు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ వచ్చేసి దాదాపుగా మీకు 6 lakhs అచీవ్ అయిపోతుంది అనమాట. సో ఇలా మీరు 3 yearsకి షార్ట్ టర్మ్లో మీరు గోల్ పెట్టుకున్నప్పుడు మీ గోల్కి ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. తర్వాత షార్ట్ టర్మ్ కోసం ఫస్ట్ లిక్విడ్ ఫండ్స్ ప్లాన్ చేసుకోవచ్చు, తర్వాత అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ ప్లాన్ చేసుకోవచ్చు, లో డ్యూరేషన్ ఫండ్స్ 9 months లోపు అయితే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు.
షార్ట్ టర్మ్ ఫండ్ 1 year లోపు అయితే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. మిడ్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్ 1 to 3 years అయితే ప్లాన్ చేసుకోవచ్చు. గిల్ట్ ఫండ్ ఇవి 3 years వరకు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా మీరు మ్యూచువల్ ఫండ్స్ని మీ డ్యూరేషన్ బట్టి మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో గిల్ట్ ఫండ్స్ అంటే ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది డెప్ట్ ఫండ్. ఇది వచ్చేసి ఎక్కువగా గవర్నమెంట్ బాండ్స్లో, ఓకే, మున్సిపాలిటీ బాండ్స్లో, స్టేట్ గవర్నమెంట్ బాండ్స్లో వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. దీంట్లో కూడా మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇది సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది, రిస్క్ తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ గిల్ట్ ఫండ్స్ కూడా ఒక సంవత్సరంలో 12% రిజల్ట్స్ కూడా ఇచ్చాయన్నమాట. సో ఇప్పుడు మన సెకండ్ గోల్కి వెళ్ళిపోదాం. మన సెకండ్ గోల్ వచ్చేసి ఇల్లు తీసుకోవడం. సో ఒక 10 years తర్వాత ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, సో మీకు ఇక్కడ గోల్ టైం ఫిక్స్ అయిపోయింది, డ్యూరేషన్ 10 years కూడా ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కొంచెం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కొంత రిస్క్ ఎక్కువగా ఉంటుంది, రిటర్న్స్ కూడా కొంచెం ఎక్కువగా వస్తాయన్నమాట. సో ఎప్పుడైనా సరే మీకు 3 years దాటి టైం పీరియడ్ డ్యూరేషన్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొద్దిగా రిస్క్ ఎక్కువగా తీసుకోవాలనుకుంటున్నప్పుడు మనం డెప్ట్ మ్యూచువల్ ఫండ్ అలాగే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ని రెండుని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. రిటర్న్స్ ఎక్కువ రావాలనుకున్నప్పుడు ఈక్విటీ పెంచాలి, డెప్ట్ మ్యూచువల్ ఫండ్ తగ్గించాలి. ఓకే, రిస్క్ ఎక్కువ వద్దు అనుకున్నప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ని తగ్గించాలి, డెప్ట్ మ్యూచువల్ ఫండ్ని పెంచుకోవాలన్నమాట. ఇలా మన క్రైటీరియాని బట్టి, మన అవసరాన్ని బట్టి, మన రిస్క్ని బట్టి ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఇల్లు తీసుకోవడానికి 50 lakhs కావాలి. ఓకే, అది కూడా 10 years డ్యూరేషన్లో కావాలన్నమాట. సో ఇక్కడ చూడండి, నెలకి 25,000 సిప్లో పెడుతున్నాము. ఇక్కడ మనకి టైం ఎలాగో 10 years ఉంది. సో మనకి డెప్ట్ అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రెండు కాంబినేషన్లో 10% కనుక మనం వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకి దాదాపుగా 50 lakhs ఇన్కమ్ దీంట్లో వచ్చేస్తుంది అనమాట. నేను ఎలా అయితే ఇందాక డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పానో అలాగే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా డిఫరెంట్గా ఉంటాయి. 6 years లోపు అయితే స్మాల్ క్యాప్ ఫండ్లో పెట్టుకుంటే బెటరు. ఒకవేళ 5 years లోపు అయితే మిడ్ క్యాప్ ఫండ్లో పెట్టుకుంటే బెటరు. ఓకే, 4 years లోపు అయితే లార్జ్ క్యాప్ ఫండ్లో పెట్టుకుంటే బెటరు. లేదు 5 years ఉంటే మల్టీ క్యాప్ ఫండ్లో కూడా పెట్టుకోవడం బెటర్ అనమాట. ఓకే, ఇలా మీరు మీ రిస్క్ని బట్టి మీరు ఈ ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. ఎగ్జాంపుల్కి రిలయన్స్, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఓకే, టాటా, ఇలాంటివన్నీ లార్జ్ క్యాప్ ఫండ్లో ఉంటాయి అన్నమాట. అలాగే మనకి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్కి వచ్చేవరకు చిన్న చిన్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇది కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటానికి స్కోప్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రిటైర్మెంట్ ప్లాన్. ఇప్పుడు మీ ఏజ్ 28 ఉంది. ఓకే, మీరు 60కి రిటైర్ అవ్వాలనుకుంటున్నారు అనుకుందాం. సో దాదాపుగా 32 years టైం ఉంది మీకు. సో ఈ 32 yearsకి మీరు రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో ఇలాంటి కేసులో ఎక్కువగా టైం ఉంది మనకి. ఎక్కువగా టైం ఉన్నప్పుడు మన పోర్ట్ఫోలియోని మనం 4 రకాలుగా డివైడ్ చేసేయాలి. ఫస్ట్ మనం ఎప్పుడు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ దీంట్లో ఎక్కువ పెట్టుకుంటూ, ఓకే, తర్వాత లార్జ్ క్యాప్లో డెప్ట్ ఫండ్స్లో కూడా మనం కొంచెం తక్కువగా తగ్గించుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇలా నెమ్మదిగా మీకు ఏజ్ దగ్గర పడుతున్న కొద్దీ అప్పుడు రిస్క్ తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. ఫస్ట్ రిస్క్ తీసుకుంటూ వెళ్తూ మధ్యలోకి వచ్చిన తర్వాత, మిడిల్లోకి వచ్చిన తర్వాత రిస్క్ తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మన గోల్ ఎలా ఉందో చూద్దాం. సో ఇప్పుడు మన డ్యూరేషను 32 years ఉంది. రిటైర్మెంట్కి మీకు 5 crores కావాలనుకుంటున్నారు. ఓకే, అప్పుడు మీ రిటైర్మెంట్ ఎలా ఉండాలంటే మీకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, మంత్లీ 12,000 కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, యావరేజ్గా మనకి 32 years ఉంది ఇయర్స్ వచ్చేసి. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చేసి 12.5. కొద్దిగా రిస్క్ ఇది రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి యావరేజ్గా 12.5% మనం యావరేజ్గా లెక్కేసుకుంటూ వచ్చినా మనకి రిటైర్మెంట్ టయానికి 5 కోట్ల చేంజ్ మీకు అమౌంట్ సెట్ అయిపోతుంది అనమాట. సో మీ రిటైర్మెంట్కి ఇది చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో. ఓకే, సో ఇప్పుడు మీరు ఫండ్ని ఏం చేస్తున్నారు? మ్యూచువల్ ఫండ్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఒక ఫండ్ మేనేజర్ దగ్గర నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఫండ్ మేనేజరు మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీ ఫండ్ని డెప్ట్లోనా, ఈక్విటీలోనా ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఆ కంపెనీని నడిపించాలి కాబట్టి మీ దగ్గర నుంచి కొంచెం ఫీజు తీసుకుంటారనమాట. మీ అమౌంట్ని కొంచెం ఫీజు రూపంలో తీసుకుంటూ ఉంటారు. దీన్ని ఎక్స్పెన్స్ రేషియో అంటారు. సో ఏ కంపెనీ ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంది, ఏ కంపెనీ ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది, దాని పర్ఫార్మెన్స్ని కూడా మనం స్టార్ట్ చేసేటప్పుడు చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు ఎక్స్పెన్స్ రేషియోని ఎలా చూడాలంటే మ్యాక్సిమం 0 నుంచి 1.5 వరకు చాలా కంపెనీలు ఛార్జ్ చేస్తూ ఉంటాయి. మీకు ఇది కూడా మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయాలి. ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉందనుకోండి, మనకి ఇంకెక్కువ బర్డెన్ అవుతూ ఉంటుంది. ఇప్పటిదాకా మనం మ్యూచువల్ ఫండ్స్ పెట్టాలంటే ఏమేం పాయింట్స్ మాట్లాడుకున్నాం ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దాము.
ఫస్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ గోల్ సెట్ చేసుకోవాలి, తర్వాత డ్యూరేషన్ అండ్ రిస్క్ చూసుకోవాలి, ఆ తర్వాత మన డ్యూరేషన్ బట్టి ఏ ఫండ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలో చూసుకోవాలి, ఆ తర్వాత ఫండ్ మేనేజర్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ చూసుకోవాలి, ఆ తర్వాత ఎక్స్పెన్స్ రేషియో చూసుకోవాలన్నమాట. చివరగా మీకు ఒక మాట ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీ అమౌంట్ జస్ట్ సేవింగ్ అకౌంట్లో ఉండిపోతుంది, అది పెద్దగా అమౌంట్ రావట్లేదు. సో ఇలాంటప్పుడు సేవింగ్ అకౌంట్లో ఉత్తరపడి ఉంటుంది, దానివల్ల ఎలాంటి బెనిఫిట్ లేనప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్లో లిక్విడ్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడంటప్పుడు ఇమీడియట్గా 1 డేలో డ్రా చేసేసుకోవచ్చు అనమాట. మీకు సేవింగ్ అకౌంట్లో ఉండేదానికన్నా దీంట్లో ఉన్నప్పుడు రిస్క్ లో అంటే లో, చాలా రిస్క్ తక్కువగా ఉంటుంది. ఈ మినిమం ఈ 5 బేసిక్స్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఓకే, ఎక్స్పర్ట్స్ డెసిషన్ తీసుకొని కొద్దిగా రీసెర్చ్ చేసి సేవింగ్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి ఇది మీకు చాలా సేఫ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, సో నా వ్యూవర్స్, నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.